ఫ్రెండ్స్, నేను అదే మీరు చూస్తున్నారు బైకింగ్ గేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం గోద్రేజ్ నుంచి 7.5 kgs టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే మనం రివ్యూ అయితే చేద్దాం. సో చాలా మంది అడుగుతున్నారు అన్న, అన్ని బ్రాంచెస్తో గోద్రేజ్ ఏం పాపం చేసిందని. సో ఈరోజు మీకోసం గోద్రేజ్ అయితే వచ్చింది. సో ఈ పర్టికులర్ వాషింగ్ మిషన్ మనం తీసుకోవచ్చా? 5 స్టార్ రేటెడ్ టాప్ లోడ్ అండ్ 7.5 kg దీన్ని మనం తీసుకోవచ్చు అనేది ఒక డౌట్. సో ఫస్ట్లీ మనకి బాక్స్ అనేది సింపుల్గా వస్తుంది. బాక్స్లో వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది అండ్ ఒక ఇన్లెట్ పైప్ అండ్ ఒక అవుట్లెట్ పైప్ చూడడానికి ఉంటుంది. యూజర్ మాన్యువల్ పేపర్ గైడ్ చూడడానికి ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ నా దగ్గర వచ్చేసి డ్యూయల్ టోన్ ఫినిష్లో ఉంది. మీరు చూడొచ్చు రెడ్ అండ్ బ్లాక్ ఫినిష్లో చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది. డిజైన్లో నాకు పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు, బట్ కొంచెం టాప్ నుంచి చూస్తే కొంచెం అవుట్డేటెడ్ డిజైన్ అనిపిస్తుంది. ఈ డోర్ డిజైన్ కానీ మనకి వాష్ సైకిల్స్ కానీ కొంచెం లిటిల్ బిట్ అవుట్డేటెడ్ ఉంటుంది. బట్ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం మీకు డిజైన్ చూడడానికి అట్రాక్టివ్గానే ఉంటుంది. ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే నాకైతే అనిపించలేదు. డిజైన్లో భాగంగా కంట్రోల్ ప్యానల్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి అన్ని కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్మల్ ప్రోగ్రామ్ అనేది మీరు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే చూడొచ్చు. 10 వాష్ ప్రోగ్రామ్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ దాంతోపాటు మీకు డిలే స్టార్ట్ కూడా ఉంటుంది. డిలేలో మీరు అదొక మంచి టైం డిలే అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక మీకు సోక్ అవుతుందా, రిన్స్ అవుతుందా, స్పిన్ అవుతుందా అనేది ఇక్కడ స్టేటస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఎల్ఈడి డిస్ప్లే టైం ఎంత రిమైనింగ్ టైం ఉంది ఇంకా వాష్కి అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. స్టార్ట్, పాజ్ అండ్ పవర్ బటన్ అండ్ మెయిన్గా ఇక్కడ మీకు హాట్, వామ్, నార్మల్ అనేది ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది ఇందులో. వన్ ఆఫ్ ది మేజర్ ఫీచర్ అదే అని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో కూడా దానికి ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ హై, మీడియం, లోలో మీరు దీన్ని అయితే వాటర్ లెవెల్ అయితే ఇక్కడ మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కేవలం వాటర్ లెవెల్ ఒకటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా కంట్రోల్ ప్యానల్ విషయానికి వస్తే. సో ఫస్ట్లీ ఇక మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాడీ బిల్డ్ బాగానే ఉంది. బట్ ఏదైతే డోర్ బిల్డ్ ఉందో వెరీ చీప్ క్వాలిటీ. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీకు ఏదైతే డిటర్జెంట్ ఏరియా ఉందో డిటర్జెంట్ ఏరియా కూడా మీకు చాలా చీప్ క్వాలిటీ ఉంటుంది. మీకు చాలా గట్టిగా ఉంటుంది అండ్ చాలా చీప్ క్వాలిటీ అనేది మీకు ఫస్ట్ మీరు పట్టుకోగానే మీకు అర్థమైపోతుంది. అదొకటైతే నాకు నచ్చలేదు. సో చాలా చీప్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. బట్ డ్రమ్ క్వాలిటీ మాత్రం మీకు బాగానే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనేది. అండ్ పల్సేటర్ డిజైన్ కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది ఇట్లా లోపలికి. కానీ వాష్ క్వాలిటీ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇందులో మోటార్ వచ్చేసి మనకి 740 RPM ఉన్న మోటార్ అయితే యూజ్ చేశారనమాట. సో మోటార్ అనేది మనకి 360 వాట్స్ అయితే ఉంటుంది. సో అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా 360 వాట్స్ విత్ 740 RPM అనేది విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. బట్ ఎటువంటి చైల్డ్ లాక్ ఫీచర్ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి 5 స్టార్ రేటెడ్తో వస్తుంది. ఎటువంటి ఇష్యూ లేదు. వాష్ మెమొరీ ఉంటుంది. టైం డిలే ఉంటుంది. ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 2 years ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. అండ్ ఇంకో కాన్ వచ్చేసి నాకు ఎటువంటి సాఫ్ట్ క్లోజింగ్ డోర్ లేదు. క్వాలిటీ బాగాలేదంటే సాఫ్ట్ క్లోజింగ్ డోర్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయలేదు. అండ్ దాంతోపాటు వాటర్ కన్జంప్షన్ అనేది 23 liters per kg అయితే ఉంటుందన్నమాట. సో పర్ సైకిల్ అనేది అది ఒక్కటి నాకైతే నచ్చలేదు. వాటర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇది ఒకటైతే వీళ్ళు ఆలోచించాల్సింది. సో మోటార్ బాగానే ఇచ్చారు. అండ్ దీని యొక్క RPM మనం చూసినా సరే బెటర్గానే ఉంది. 740 RPM అంతా బాగానే ఉంది. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఒకటేను అండ్ వాటర్ కన్జంప్షన్ కొంచెం తక్కువ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇక ఆ తర్వాతకి వన్ మోర్ ఫీచర్ వచ్చేసి ఇన్బిల్ట్ హీటర్. మీరు ఒకవేళ మీకు హైజీన్ వాష్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. దీనివల్ల మీరు ఇంట్లో పిల్లలు ఉన్నా ఇంకేమన్నా మరీ పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ బట్టలు కొంచెం హైజీన్ వాష్ కావాలి, కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇందులో ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది. వాష్ క్వాలిటీ పర్లేదు, బాగుంది. వాష్ క్వాలిటీలో నాకు మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. బట్ నాయిస్ అండ్ వైబ్రేషన్ అనేది లిటిల్ బిట్ అయితే ఉంటుంది. సో కంపేర్ టు కాంపిటేటర్స్ కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. అదైతే మీరు అబ్జర్వ్ చేయండి. సో అంతకుమించి మీకు పెద్ద మేజర్ ఇష్యూ ఉండదు. అండ్ లిన్స్ కలెక్టర్ కూడా ఈజీగా మీరు రిమూవ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. లిన్స్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో ఓవరాల్గా మాత్రం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పమంటే మాత్రం 16,500 రూపాయలకి మీకు చీపెస్ట్ ఇన్బిల్ట్ హీటర్ ఉన్న ఒక వాషింగ్ మిషన్ కావాలంటే తీసుకోండి. లేదంటే మీకు ఇన్బిల్ట్ హీటర్ తోటి మీకు వర్ల్పూల్ నుంచి 8 kg మోడల్ 19,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ అది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. లేదు మేము పెట్టలేము, స్ట్రిక్ట్లీ మా బడ్జెట్ 16,500 మాకు ఇన్బిల్ట్ హీటర్ కావాలంటే గో ఫర్ దిస్ మోడల్. అదర్వైజ్ దీన్ని స్కిప్ చేయండి. ఈ బిల్డ్ క్వాలిటీ ఇదంతా కూడా కొంచెం అంత బెటర్ అయితే కాదు. ఒక 15,000 రూపాయల లోపల ఉంటే కొంచెం బాగుండేది. స్టిల్ 16,500 కూడా దీనికి కొంచెం నాకు ఎక్కువ అయితే అనిపించింది కన్సిడరింగ్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ. బట్ ఇన్బిల్ట్ హీటర్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ మీరైతే తీసుకోవచ్చు, మీకు అది ఎక్కువగా ఇంపార్టెంట్ అనుకుంటే. సో అది ఓవరాల్గా దీని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇదే కాదు మిగతా అన్ని వాషింగ్ మిషన్స్ అన్నీ కంపేర్ చేసి 2024లో ఏది పర్చేస్ చేయాలనేది సామ్సంగ్, ఎల్జీ, పానాసోనిక్, వర్ల్పూల్, గోద్రేజ్ ఇవన్నీ కంపేర్ చేసి టాప్ 3 రికమెండేషన్స్ అయితే ఇచ్చాను. ఆ వీడియో ఇక్కడ మీకు కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇంకాస్త క్లియర్గా అండర్ 20,000 ఏది తీసుకోవచ్చు అనే ఒక క్లారిటీ మీకు అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.